జై హో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు సూచనలు వెనుకబడిన తరగతులకి ఈ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చెలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున మా పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నింటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తులు వారు ఉన్నారో, కుల వృత్తులు వారు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలనే విధానాన్ని మేము డిస్కస్ చేసాం. దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని మేము మా యొక్క పిఎస్ చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా ఈ యొక్క మేనిఫెస్టోలో చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. అట్లానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వంలో ఉండి కులాలతో పాటుగా కులాలకు ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఓన్లీ కార్పొరేషన్ వరకే పరిమితం చేసి ఎవరికి కూడా లబ్ధిదారులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వంలో జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారికి అధికారాలతో పాటుగా ఆ కులంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఒక్క చైర్మన్కి ఆ యొక్క తమ పరిధిలో ఒక్క లోన్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి, ఆ కులానికి సంబంధించినటువంటి పేదవారిని ఆదుకోలేనటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా పేరుకే కార్పొరేషన్ కాకుండా వారికి అధికారాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేసి గ్రామ స్థాయి నుంచి పేదవారు అందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వారందరికి కూడా న్యాయం చేసే విధంగా కూడా జనసేన పార్టీ టీడీపీ పార్టీ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉంది. అట్లానే మా యొక్క పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయం చెప్పారు. యువతకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ఎప్పుడో చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువత ఎవరైనా సరే వారి కాళ్ళపై వారు నిలబడి వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పున్నారు. ఆ విషయాన్ని కూడా మేము కూలంకషంగా చర్చించడం జరిగింది. ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా బీసీలని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రేపు సభతో అందరికీ తెలియపరిచే విధంగా ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, రాబోయే రోజుల్లో బీసీలకి ఏ విధంగా న్యాయం చేయబోతా ఉన్నామని తెలియపరచడం కోసం ఈ సభ రేపు ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి సభని మేము జరపబోతా ఉన్నాం. కాబట్టి బీసీలందరూ కూడా ఒకసారి ఈ సభ ద్వారా కానివ్వండి, మీ గ్రామాల్లో ఉన్నటువంటి యువత ద్వారా కానివ్వండి, మీరు ఏ విధంగా లబ్ధి పొందారు, బటన్ నొక్కి వచ్చేటువంటి సొమ్ముతో ప్రతి పేదవాడికి నేను లబ్ధి చేకూర్చని చెప్పి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని రేపు మేము వివరించబోతా ఉన్నాం. అదే కార్యక్రమాన్ని మరలానే జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వం పోతే మీకు లబ్ధి చేకూరదు, ఈ బటన్లొక్కే కార్యక్రమం ఉండదని చెప్తా ఉన్నాడు. ఎటువంటి అనుమానం ఎవరికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు సమాచారంతో
తప్పుడు లెక్కలతో ఇంతమందికి న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాడు. రేపు రాబోయే ప్రభుత్వంలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో పక్కాగా గ్రామ పంచాయతీ ఆఫీసులో కానివ్వండి, మున్సిపల్ వార్డులో కానివ్వండి, ఒక లెక్క బీసీలకి ఇంతమంది మేము లబ్ధి చేకూర్చాం, ఎస్సీలకి ఇంతమంది లబ్ధి చేకూర్చాం లెక్కలు కూడా మేము అక్కడ ఆ యొక్క ప్రభుత్వ ఆఫీసులో ఏర్పాటు చేసే విధంగా కూడా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరగబోయే బీసీ సభని ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. జై హో బీసీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా, అట్లానే జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేజీ ఎక్కగానే నా బీసీ అంటాడో, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇదే బీసీ కులాలను ఎంతగా మోసం చేశాడో అవన్నీ కూడా ఒకసారి మీరు తెలుసుకుని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల కోసం జనసేన పార్టీ అధినాయకుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఇవాళ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధే నా సిద్ధాంతం, నా ఎజెండా అనే రీతిలో ఇవాళ జనసేన పార్టీ ఒక అడుగు వెనక్కేసి కూడా మేము కేవలం జనమే మా స్వార్థం అనే పద్ధతిలో ఇవాళ పొత్తులో వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఈ పొత్తుని ఆశీర్వదించి రేపు పెద్ద ఎత్తున మీరు రేపు అక్కడికి వచ్చే సభను చూసే అధికార పార్టీ నేను తప్పు చేశాను అనే భావన వాళ్ళ కలిగే విధంగా మీరందరూ కూడా రావాలని చెప్పేసి, ఏదైతే వాళ్ళకలాగా రాజకీయ స్వార్థం కాకుండా ఏదో కులానికి ఒక కార్పొరేషన్ పెట్టానని చెప్పేసి ఆ కార్పొరేషన్ కేవలం అతని స్వార్థం, అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఏదో ఒక రకంగా రాజకీయ ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే పెట్టినటువంటి కార్పొరేషన్ కాబట్టి, కానీ ఇక్కడ మా చిత్తశుద్ధికి వాళ్ళ యొక్క పనితనానికి కూడా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఒక నిదర్శనంగా ఉండాలి. రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా వెనకబడినటువంటి వర్గాలకి ఏ రకంగా లబ్ధి చేయొచ్చు, ప్రభుత్వం అంటే కేవలం ఏదో ఊరికనే కార్పొరేషన్ పెట్టేశానని పేరే కాకుండా వాస్తవంగా వాళ్ళకందరూ కూడా ప్రాక్టికల్గా ప్రతి ఒక్క కుటుంబానికి ఏ రకంగా లబ్ధి చేకూర్చాలని అనే ఒక ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పొత్తును ఆశీర్వదించి రేపటి రోజున మీరందరూ కూడా మీ ఆశీర్వాదం ద్వారా ఓట్లేసి గెలిపిస్తే ఎట్లా చేయొచ్చు ప్రభుత్వం అంటే అది చేర్చి చూపిస్తామని చెప్పేసి కూడా బీసీ సోదరులందరికీ తెలియజేస్తూ, రేపు మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరొకసారి పార్టీ తరఫున కోరుకుంటూ జై జనసేన, జై హింద్.